ప్రేమ విలువ తెలియట్లేదు. అవును గౌరీ గారు, మాది నిన్న మొన్న మొదలైన ప్రేమ. వాళ్ళకి దూరం అవుతున్నామంటే మాకే బాధ ఎక్కువగా ఉంది. మీ ప్రేమ చాలా గొప్పది, జన్మ జన్మల బంధం మీది. మీకేం బాధ లేదా? ఈ అనురాధ ఎప్పటికైనా ఆర్యవర్ధన్ సార్కే సొంతమని తెలిసాక ఆ విధి మమ్మల్ని కలుపుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి? ఆయన వస్తారు, నా మెళ్ళో తాళి కడతారు. కానీ ఇక్కడ మా అన్నయ్య ఎంత సెక్యూరిటీ పెట్టాడు. ఇవన్నీ దాటుకుని శంకర్ గారు ఎలా వస్తారు? రావణుడు సీతని లంకలో బంధించి ఉండొచ్చు, కానీ సమస్యల్ని సముద్రాల్ని దాటుకుని ఈ సీత కోసం శ్రీరాముడు వచ్చి తీరుతాడు. వాళ్ళెవరు నీకు కనిపించరు. వాళ్ళని చూడాలనుకుంటే రేపు డైరెక్ట్గా పెళ్లి మండపానికి రావచ్చు. మీరు ఇలాంటి ప్లాన్లు చేస్తారని తెలిసే ప్లేస్ షిఫ్ట్ చేశాను. నేను ఫిక్స్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతుంది. సార్, మీరు గెస్ట్ చేసిందే జరిగింది సార్. మండపం చుట్టూ ఆ రాకేష్ తన మనుషుల్ని పెట్టాడు. మనం ఎవరైనా కనిపిస్తే చాలు అటాక్ చేసేలా ఉన్నారు. ఇదంతా ముసలోడు పన్నిన పన్నాగం సార్. అంటే ఈ టైంలో అక్కడికి వెళ్ళడం రిస్కే. మరి ఎలా? ఏదో ఒకలా గౌరీ మేడం వాళ్ళని మా ఆయన్ని బయటికి రప్పించి వీళ్ళ పెళ్ళిళ్ళు జరిపించడమే మంచిది సార్. అలా చేయాలనుకుంటే ఇంతవరకు వెయిట్ చేయడం ఎందుకు బాబాయ్? వాడు 100 మంది రౌడీల్ని పెట్టినా సరే మనం మండపంలోకి వెళ్తున్నాం, అక్కడ అందరి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాం, అంతే. కానీ ఎలా సార్? అవతల వానర్ కూడా రాకేష్ని మించిన ఓవర్ యాక్షన్ చేస్తూ మనం లోపలికి రాకూడదని మండపం దగ్గర కాపలా